నాగర్ కర్నూలు జిల్లాలో ఏసీబీ అధికారులు పంజా విసిరారు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా తిమ్మాజిపేట ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే ఓ కేసు విషయంలో 30,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడని, అందులో 20,000 తీసుకుంటుండగా అరెస్ట్ చేసినట్లుగా మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా పోలీస్ స్టేషన్లోనే వెలపన్ని ఎస్ఐను అరెస్ట్ చేశామన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో తిమ్మాజిపేట ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో తిమ్మాజిపేటలో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. అంబేద్కర్ చౌరస్తాలో టపాకాయలు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు ఎస్ఐ బాధితులు. అయితే అవినీతి ఎస్ఐ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేశారు. చాలా మందిని డబ్బుల కోసం పీడించాడని, దారుణంగా కొట్టేవాడని కూడా అన్నారు. సీసీ కెమెరాలపై ప్రతి గ్రామంలో డబ్బులు వసూలు చేశాడని చెప్పారు. మాకు వచ్చినటువంటి ఒక ఫిర్యాదు పైన తిమ్మాజిపేట ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఫిర్యాదుదారుడు జేసీబీ 2 ట్రాక్టర్ కలిపి 60,000 రూపాయలు ఫైన్ కట్టుకోవడం జరిగింది. రిలీజింగ్ ఆర్డర్ తీసుకొని రావడం జరిగింది. అక్కడి నుంచి ఎస్ఐ గారికి రిలీజింగ్ ఆర్డర్ చూపించి ట్రాక్టర్లు జేసీబీ రిలీజ్ చేయమని అంటే 30,000 ఇస్తేనే చేస్తా, లేకపోతే లేదు అని డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఫిర్యాదుదారు నుంచి ఎస్ఐ గారు 20,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. దాని సందర్భంగానే మేము ఈరోజు ఒక కేసు నమోదు చేసుకొని ఎస్ఐ గారిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. ఈ ఎస్ఐ గారు తిమ్మాజిపేటకు వచ్చినాక ఇప్పుడు వచ్చిన ఏ విషయమైనా ఎస్సీలనంటే చిన్నసూపు చూడడం, ఎస్సీ మాది కంటే చిన్నసూపు చూడడం, మీరు ఫలానా కులమోళ్ళ, మీరు ఫలానా అదే అని ఎప్పుడు స్టేషన్కి పోయినా హింసపరిచి మాట్లాడడం చాలా రకాలుగా జరిగింది. నేను గత మా యొక్క దగ్గర పొలం పంట చేసుకున్నాము. మా ఫ్యామిలీలో మేము చేసుకుంటే అది రాజకీయం చేసి మా తిమ్మాజిపేట ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి గారు రాజకీయం చేసి నేను అదేది మదనపురం మా పిల్లలకి హాస్టల్ కాడికి పోయినా ఆ ఫోన్ టాప్ చేసి ఆడికి తీసుకొచ్చి ఆడికి కొట్టుకుంటూ మళ్ళీ ఈడికి వచ్చినా ఈడ కొట్టుకుంటూ చేతుల మీద కొట్టుకుంటూ కొడుక నువ్వేం చేస్తావు బూతుమాట తిట్టుకుంటూ మరి ఘోరంగా భయప్రాంతాలకు గురి చేసి నన్ను ఒక రకంగా చిత్రహింసలు పెట్టిండ్రు. 3 రోజులు నన్ను ఈ అన్నం తినకుండా కూర్చోబెట్టిన ఎస్ఐ తిమ్మాజిపేట ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి గతంలో నన్ను నానా రకాలుగా టార్చర్ చేసిండు. జీప్లో తీసుకొచ్చి మినిమం 2 గంటల సేపు నన్ను చిత్రహింసలు పెట్టిండ్రు. చేతుల మీద కొట్టిండు, చెంపల మీద కొట్టిండు, ఈపుళ్ళ మీద కొట్టిండు. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా ఉన్నాయి. ఎందుకు కొడుతున్నా సార్ అంటే, నీకు రాజకీయం అవసరమా? నీకు రాజకీయం ఏం చేస్తావు రాబాయ్? నువ్వు ఏం చేస్తావు? నువ్వు వాళ్ళ వీళ్ళతో ఎందుకు ఎట్టుకుంటున్నావు? నీ ఇంకా ఎవరెవరు ఉండరు అని చెప్పి నన్ను భయభ్రాంతలకు గుర్తు చేసిండు. మా భార్య పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పెట్టినాడు.